ఒక కాంక్లేవ్ క్రియేట్ చేసింది. ఆ కాంక్లేవ్లో కొంతమంది విఐపీలు, పొలిటికల్ వాళ్ళు, అదర్ వెళ్ళి ఏదో ఇంటర్వ్యూలు అవి ఇంటరాక్షన్స్ అవి నడిచాయి. ఇవి చాలా కామన్గా జరుగుతుండే ప్రోగ్రామ్స్ ఇవి. ఆర్గనైజేషన్స్ వాటి ప్రమోషన్స్ కోసము లేకపోతే కొన్ని ఇష్యూస్ని ఈవెంట్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా జరుగుతూ ఉంటాయి కాంక్లేవ్స్ కానీ సమ్మిట్స్ కానీ ఇవన్నీ. అందులో భాగంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు కాబట్టి ఆయన తరపున నేను పాల్గొన్నారు, ఈయన పాల్గొంటే ఆయన పాల్గొన్నట్టే. అసలు ఈ వ్యవహారం అంతా ఏంటంటే ఆయన పాల్గొన్నాడా లేదా అనేది కాదు, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు. తప్పలేదు, ఎవరు కూర్చున్నా, ఎవరు ఇంటర్వ్యూ చేసినా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా అక్కడ రాజధాని, అమరావతి అభివృద్ధి ఇవన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అవి రాకపోతే వింతగానే, వస్తే వింతేముంది, అవి వస్తాయి, రావాలి కూడా. ఈ వచ్చిన క్రమంలో అమరావతి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఆయన వాళ్ళ విధానం, పార్టీ విధానము, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు, ఆయన విధానం ఏంటో, ప్రాక్టికాలిటీ ఏంటో అదేదో మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ మీడియా వాళ్ళు అడిగితే అక్కడ కూడా అదే మాట్లాడాడు. దీనికి అసలు ఇక వైసీపీ వాళ్ళ ఆలోచన మార్చేసుకుంది, 3 రాజధానులు అనే దాని నుంచి బయటకు వచ్చేసింది, అమరావతి వాళ్ళు కూడా రాజధానిగా చేస్తారట అని అసలు చిలవలు పలవలుగా మాట్లాడేసుకుని, మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది అర్థం కాలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని అటు తిప్పి స్ట్రెయిట్గా సమాధానం చెప్పకుండా, అవును నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వచ్చిన అమరావతి రాజధాని అని చెప్పకుండా, కాలుకేస్తే మెడకేసి, మెడకేస్తే కాలుకేసి, చివరికి ప్రాక్టికల్గా ఉంటాం మేము, డీసెంట్రలైజేషన్ మా విధానం, అది మేము కట్టుబడి ఉంటాం దానికి, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఆ విషయంలో. ఇంతకుముందు కూడా డీసెంట్రలైజేషన్ పాలసీ పెట్టినప్పుడు అప్పుడు కూడా అమరావతి కూడా ఉంది కదా అందులో, అప్పుడు ఉంటుంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఏ వైజాగ్, కర్నూలు ఈ స్టేట్ కాదా, అక్కడ ఎందుకు పెట్టకూడదు, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే అతను బట్టతలకి మోకాలికి ముడేస్తుంటే, అసలు స్ట్రైట్గా సమాధానం చెప్పకుండా అటు ఇటు తిప్పుతున్నప్పుడే అర్థం చేసుకోవాలి. పైగా అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మేము అప్పుడే చెప్పాం, 2019కు ముందే చెప్పాం, మేము అమరావతిలో రాజధాని వద్దు, గుంటూరు విజయవాడ మధ్య పెట్టమని చెప్పాం, మా మాట వినకుండా అప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అదేది అమరావతిలో పెట్టి 1,00,000 కోట్లు అవుతుందని చంద్రబాబు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ అదే మొదలెట్టాడు. రీసెంట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, గుంటూరు విజయవాడ మధ్య పెట్టమని, మేము చెప్తే మీరు వినలేదని చెప్పాడు. అయినా చంద్రబాబు నాయుడు మాట మార్చుకోలేదు, ఆయన మాట అదే చేస్తున్నాడు, అక్కడే చేస్తున్నాడు, అది మేము వద్దంటున్నాం. ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే అది మేము వద్దంటున్నాం అంటే దాని అర్థం ఏంటి, అది మాకు ఇష్టం లేదని కదా, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని కదా. దాన్ని ఈ చిన్న సూక్ష్మాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? ఏదో జనాన్ని మళ్ళీ మాయ చేస్తున్నారు వీళ్ళు, అది ఇదని. ఏం మాయ చేయట్లా, వాళ్ళు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నారు. మీకు అర్థం కాక మీరు కింద మీద అవుతున్నారు, కింద మీద అవుతూ దాని చుట్టూ తిప్పుతున్నారు. పాయింట్స్ ఏంటి, విజువల్ తీసేసి దాని చుట్టూ తిప్పుతున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని అమరావతి అనే ఒక రాజధాని, అమరావతి అనే ఒక ట్రాప్లోనే మిమ్మల్ని ఉంచదలుచుకున్నారు.
మీరు వేరే విషయాల గురించి ఆలోచించకుండా మిమ్మల్ని దాని చుట్టూ తింపాలనేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడ. అప్పుడు వేసాడు, ఇప్పుడు వేస్తున్నాడు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే అప్పుడు ఫెయిల్ అయ్యాడు అతను రియలైజ్ అవ్వలేదు, అరే ఆ పాయింట్ తీసుకుని మనం ఫెయిల్ అయ్యాం కదా, మన ఆలోచన మార్చుకోవాలి అని. అతను రియలైజ్ అవ్వలేదు, రియలైజ్ అవ్వకుండా అదే కంటిన్యూ చేస్తున్నాడు. అతను దానితో మీకేం పని అసలు? కూటమి ప్రభుత్వానికి ఏం పని? పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి ఏం పని? అతని విధానాలతో ఏం పని? అవన్నీ బూజు పట్టిపోయిన విధానాలు, జనం నేలకేసుకుంటున్న విధానాలు, ఆలోచనలు. వాళ్ళు ఏదో మాట్లాడితే దాని చుట్టూ గిరగిర తిరిగి అనవసరమైన, అతను ఒక 5 నిమిషాలు మాట్లాడాడు కానీ దాని మీద గంటల తరబడి మాట్లాడేస్తున్నారు. పోని మాట్లాడిన వాళ్ళు అసలు విషయాలు ఏమైనా టచ్ చేశారా అంటే లేదు. ఎంత దారుణమైన విమర్శలు చేశాడండి చంద్రబాబు నాయుడు మీద. మినిమం కామన్ సెన్స్ కదా చంద్రబాబు నాయుడు మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ని తిప్పికొట్టాలని. ఆ డెరగేటరీ కామెంట్స్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడిన మాటలు. ఆ మాటల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద లేదా? అర్థం కాల. ఎంతసేపు రాజధాని రాజధాని రాజధాని. ఏంటి రాజధాని కడుతున్నారు, మీరు కట్టుకోండి. అది స్లోగా ఉందని చాలామంది మాట్లాడుతున్నారు. అది వెంటనే చేయకపోతే అది మళ్ళీ తప్పదు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడికి ఇంటిగ్రిటీ లేదు అంటే సొంతంగా పనిచేసే ఇది లేదు, వ్యక్తిత్వం లేదు. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఆయన ఒక జైలు ఖైదీలా ఉన్నాడు. ఆయన చుట్టూ అంటే ఎవరున్నారు మరి? సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టిలో ఎందుకన్నాడో నాకు తెలియదు కానీ ఆయన ఒక ప్రిజనర్ లాగా ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ చేతిలో. వాళ్ళ ప్రభావం ఆయన మీద ఎక్కువ ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకోలేడు మొదటి నుంచి కూడా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తీసుకుంటాడు, వాళ్ళ ఆలోచనల ప్రకారం ఈయన నిర్ణయాలు ఉంటాయి. పైగా చంద్రబాబు నాయుడు అసలు లీడరే కాదు, కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్తో తయారు చేసిన లీడర్ అంట చంద్రబాబు నాయుడు. నాకు అర్థం కాలేదు సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్గా చేశారు, ఓ పత్రిక సంపాదకుడిగా చేశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడంటే ఐ మీన్ ఎలాంటి బ్యాక్డ్రాప్లో వచ్చాడు, రాజకీయ నేపథ్యం ఏంటి, అతను ఒక నాయకుడు ఎలా అయ్యాడు, విద్యార్థి నాయకుడు ఎలా అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే ఎలా అయ్యాడు, మామ పార్టీ పెట్టినా కూడా మామ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కదా ఆయన మామగారు పెట్టిన పార్టీలో చేరింది. ఎంత 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 వేగ్గా ఎంత దరిద్రంగా ఆ స్టేట్మెంట్ చేశారో సజ్జల రామకృష్ణారెడ్డి మీకు అర్థమవుతుందా? ఎవరో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో తయారు చేశారంట చంద్రబాబు నాయుడు అనే నాయకుడిని. హౌ షేమ్ ఇట్ ఈజ్ ఆన్ పార్ట్ ఆఫ్ యూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనే నాయకుడిని తయారు చేశారంట, వ్యక్తిని నాయకుడిగా తయారు చేశారనేది ఆయన ఉద్దేశం. ఇది కదా టీడీపీ వాళ్ళు పట్టుకోవాల్సింది. దానికి ఎక్స్టెన్షన్గా ఇంకేమంటాడంటే మా జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఆయన తన పార్టీ పెట్టుకున్నాడు, తన నిర్ణయాలు సొంతంగా తీసుకోగలడు, ఆయన ఇంటిగ్రిటీ వేరు, జగన్మోహన్ రెడ్డి విధానాలే వైసీపీ పార్టీ విధానాలు అవుతాయి, చాలా గొప్ప వ్యక్తి అంటే సర్వస్వతంత్రుడు అని చెప్పదలుచుకున్నావా జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు? నియంత పోకడలు కదా అవి. ఒకవేళ ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడైనా కూడా, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినా కూడా, తను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా అది తనతో పాటు ఉండే ఇంకో 4-5 ఎవరైతే ఉంటారో, మంత్రివర్గం అయితే మంత్రివర్గం, పొలిట్ బ్యూరో అయితే పొలిట్ బ్యూరో, వాళ్ళతో కూడా దాన్ని ఒప్పించి మెప్పించి దాన్ని అప్పుడు
అమలు చేస్తే అది డెమోక్రటిక్ పార్టీ అవుతుంది, ఆ డెమోక్రటిక్ పాలిటిక్స్ అవుతాయి. చీకటి గదిలో కూర్చుని ఆత్మలు చెప్పినాయనో కల వచ్చిందనో తనకొకటి వచ్చేస్తే చిటికేసి సతలా రా అని పిలిచి లేకపోతే ఇంకొకరిని పిలిచి ఇది అమలు చేయండి అని చెప్పి అది ఇంటిగ్రిటీ ఎలా అవుతుంది మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి? అది నియంతృత్వం అవుతుంది కదా, పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది కదా. అది సింపుల్. ఐఎమ్ సారీ టు సే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతసేపు దోపిడీ 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 దోపిడీ, ఇది కదా మీరు కదా చేసింది దోపిడీ. ఆ దోపిడీని ఇక్కడ చేస్తున్నారు. అదే అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు అలాగే చేస్తున్నాడు అని చెబుతూ ఆయన అలాగే కొనసాగితే మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయని చెప్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాడు ఆ విషయం కూడా. ఆయన తన విధానాలు మార్చుకోకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని అని కూడా అనేసాడు. అక్కడికి ఏదో అని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారని ఏం మాట్లాడారు, ఎందుకు టీడీపీ వాళ్ళు ఇలా